రాజారెడ్డి స్ట్రీట్లో ఉన్నప్పుడు పక్కనే ఇల్లు ఉంది. సెలవులకు చిన్నప్పుడు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఇంటికి వస్తే ఒకసారి చుట్టపు చూపుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఇల్లులు మారాక యాక్చువల్గా వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా నాకు సరిగ్గా తెలియని పరిస్థితి. ఎక్కడో పరిసర ప్రాంతంలో ఉంది అని తెలిసినంత వరకే కానీ ఎక్కడ పర్టికులర్ లొకేషన్ దానికి దారి కూడా నాకు తెలియకుండా ఉన్నింది. నేను ఈ ఇన్సిడెంట్ జరిగినాక ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళలో కలుస్తాను. ఎస్, అవినాష్ చెల్లెలు ఇంకా కొంచెం పరిచయం, ఎందుకంటే అమెరికాలో ఉండేది, అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. కానీ అవినాష్ మనిషే అంత పరిచయం లేనప్పుడు ద్వేషం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఓకే, సో లెట్ మీ సెట్ ద రికార్డ్ స్ట్రైట్ దర్. పవర్ అన్నదా ఈ ఫ్యామిలీలో నేను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఇది నాకు కొత్త కాదు. ఈ పవర్కి దూరంగా పోదామనే ట్రై చేస్తున్నాను ఇన్ని రోజులు. అందుకే 2019కి ముందు మీకెవరు నాకు తెలియదు, కానీ మెడికల్ ఫీల్డ్లో అందరికీ నాకు తెలుసు, అంటే తెలుసు. పవర్కి దూరంగా ఉన్నాను. కానీ దేవుడు ఏం రాసి పెట్టారో, ఈ సిచ్యుయేషన్ తెచ్చిపెట్టారు, ఇక్కడికి రావాల్సింది వచ్చింది. సో ఐఎమ్ హియర్. అవినాష్ గారు చాలా పాయింట్స్ రేస్ చేస్తారు. లెట్ మీ కొన్ని నోట్ చేసుకున్నాను, ఒక్కొక్కటి పోదాం. ఇది ప్రాబబ్లీ ఈ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేస్ ఈ పాలిటిక్స్ ఇన్వాల్వ్ కాకుంటే ప్రాబబ్లీ ఒక హెడ్ కానిస్టేబుల్ సాల్వ్ చేసి పక్కన పడేసిండే కేసు. ఇది అంత ఎవిడెన్స్ ఉంది యాక్చువల్గా. కానీ పాలిటిక్స్ వల్ల, పాలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది నాంచి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకా పోరాడుతూనే ఉన్నాను. మొదటి రోజు నుంచి, వివేకానంద రెడ్డి గారు చనిపోయిన మొదటి రోజు నుంచి పోరాటం మొదలైంది, ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఇంకా ఇది ఎంతకాలం సాగుతుందో నాకైతే తెలియదు, కానీ ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్. ఫస్ట్ పాయింట్ అవినాష్ రెడ్డి గారు రేస్ చేసింది దస్తగిరి 306 అప్రూవర్ స్టేటస్. అప్రూవర్ స్టేటస్ అనేది చట్టంలో ఒక ప్రాసెస్. నేను అడిగేది న్యాయం కోరుతున్నాను. సో న్యాయం ప్రాసెస్లో ఇది కూడా మన వాళ్ళు చేసిందన్నా. జనరేటర్ ఆన్ చేస్తారమ్మా? షుడ్ ఐ స్టాప్ ఫర్ అ మినిట్ ఆర్ కంటిన్యూ? కంటిన్యూ చేయనా? ఓకే. సో దస్తగిరి అప్రూవర్ స్టేటస్. అప్రూవర్ స్టేటస్ అన్నది కోర్టుకి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, ఆ అప్రూవర్కి మధ్యన ఉండేది. సిబిఐ వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి ఒక అప్రూవర్ అవసరము ఈ కేసు ముందుకు పోయేదానికి అని చెప్పి తీసుకున్నారు. అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన నిర్దోషి కాదు. ట్రయల్ ప్రాసెస్లో ఆయనను కూడా ఆయన కూడా ట్రయల్లో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. జడ్జ్ మిగిలిన అక్యూజ్డ్ ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లానే దస్తగిరి విల్ ఆల్సో హ్యావ్ టు గో త్రూ ద ఫైర్. ఆయన ట్రయల్ ఫేస్ చేశాక జడ్జ్ కన్విన్స్ అయితే ఇది ఆయన అప్రూవర్గా ఉంటాడు, లేకపోతే ఆయన కూడా మిగిలిన అక్యూజ్ లాగా జైలుకి వెళ్తాడు. సో ఒకరు అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన తప్పించుకుంటాడు అన్నదానికి ఏమీ లేదు. ఓకే, అప్పుడు నేను ఎందుకు దీన్ని కంటెస్ట్ చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్పట్లో కోర్ట్స్ సంగతి తెలియని కూడా తెలియదు. అప్పుడప్పుడే కోర్ట్స్ ప్రాసెస్ మొదలు పెడుతున్నది. ఇదంతా నాకు ఒక లెర్నింగ్ ప్రాసెస్. నేనేమి లాయర్ని కాదు, పోలీస్ని కాదు, ఇన్వెస్టిగేషన్స్కి నాకు సంబంధము లేదు. సో అప్పుడప్పుడే కోర్ట్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాను. నాకు విక్టమ్ అనే ఒకటి స్టేటస్ ఉంటుంది, విక్టమ్ రైట్స్ ఉంటుంది, విక్టమ్ కెన్ గో టు ద కోర్ట్లో పోయి ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆర్గ్యుమెంట్స్లో అన్నది కాన్సెప్టే నాకు తెలియదు. ఎనీవేస్ అప్రూవర్ అనేది ఇట్స్ బిట్వీన్ ద కోర్ట్ అండ్ ది కోర్ట్కి పోలీసులకి సంబంధించిన విషయం.
అప్రూవర్ అన్నంత మాత్రాన తప్పించుకునే ప్రసక్తే లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆయన రేస్ చేసింది రంగన్న స్టేట్మెంట్ తర్వాత డిలే అయ్యింది, దస్తగిరి స్టేట్మెంట్ తర్వాత డిలే అయింది. నేను కూడా అడుగుతున్నాను, ఎందుకమ్మా ఇంత డిలే చేస్తున్నారు? ఇదే కాదు, 5 సంవత్సరాలుగా డిలే అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టి ఇట్లా డిలే చేసుకుంటూనే పోతున్నారు. దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టద్దండి, వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి, ట్రయల్ అయిపోవాలి, కన్విక్షన్ రావాలి. నేను కూడా చెప్తున్నాను, ఇది ఎందుకు డిలే అయ్యిందంటే ప్రాబబ్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అయి ఉండాలి. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టకండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ రేస్ చేసింది థింక్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట విని నేను అప్పుడు మాట్లాడాను.